కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టుంది ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్. అక్కడ జరుగుతున్న ఈ రచ్చని కేవలం ఒక ప్రొటెస్ట్ అని సింపుల్గా కొట్టిపారేస్తే మనం పప్పులో కాలేసినట్టే. అక్కడ జరుగుతున్నది మామూలు ప్రొటెస్ట్ కాదు, అది భూమి లోపల ఉక్కిరిబిక్కిరి అవుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బయటపడుతున్నట్టుగా ఉంది. ఇదేదో ఒక సిటీకి సంబంధించిన కోపమో లేదా ఎవరో ఒకరు ప్లాన్ చేసి చేస్తున్న కుట్రనో కానే కాదు. గత 40 ఏళ్లుగా వారు తప్ప మరొకటి తెలియని ఒక దేశం ఇప్పుడు గొంతు ఎత్తి చేస్తున్న సామూహిక గర్జన ఇది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు సడన్గా ఆఫ్ఘన్ యూత్ అంతా రోడ్ల మీదకు వచ్చారు? దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఆఫ్ఘనిస్తాన్ అనగానే గుర్తొచ్చే విషయం ఏంటో రాసేయండి. అది క్రికెట్టా లేక కాబూలీవాలా కథ? కాబూల్ నుంచి మొదలు పెడితే హెరాత్, కాందహార్, గజ్నీ వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు వినిపిస్తున్నది ఒకే ఒక్క సౌండ్: మాకు ఫ్యూచర్ కావాలి బాబోయ్, ఈ ఫియర్ వద్దు అని. ఇది ఏ పొలిటికల్ పార్టీ స్లోగన్ కాదు సుమి. తుపాకుల నీడలోనే పుట్టి తుపాకుల నీడలోనే పెరిగిన సామాన్య ఆఫ్ఘన్ పబ్లిక్ ఆవేదన ఇది. వాళ్ళు తమ పిల్లలకైనా ఇలాంటి నరకం ఉండకూడదని కోరుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏమిటి అంటే, ఆఫ్ఘనిస్తాన్ యూత్ ఇప్పుడు తాలిబాన్ల గన్ కల్చర్కి ఓపెన్గా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇన్నాళ్ళు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనుకున్నారు. కానీ అక్కడ నోరు మెదిపితే తలకాయలు ఎగిరిపోతున్న సిచ్యువేషన్ చూసి విసిగిపోయారు. కఠినమైన రూల్స్తో కాకుండా తమ టాలెంట్తో, తమ ఐడియాలజీతో ఐడెంటిటీ తెచ్చుకునే ఒక కొత్త సిస్టమ్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి వాళ్లకు దిక్కెవరు? వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాళ్ళ చూపు ఇప్పుడు పదే పదే మన భారత్ వైపు మల్లుతుంది. మన దేశం వాళ్లకు కేవలం ఒక పక్కింటి దేశం మాత్రమే కాదు, ఒక రియల్ హీరోలా, ఒక రోల్ మోడల్లా కనిపిస్తుంది. ఎందుకంటే పేదరికం, గొడవలు, టెర్రరిజం అన్నీ ఉన్నా కూడా డెమోక్రసీని ఎలా బ్రతికించవచ్చో భారత్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాబుల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే కెమెరాల ముందుకొచ్చి మరీ భారత్ మాకు ఒక సిస్టమ్ని నేర్పిస్తుంది, అక్కడ గవర్నమెంట్లు మారుతాయి కానీ దేశం కూలిపోదు అని గట్టిగా చెబుతున్నారు. అక్కడ తుపాకీ భాష కన్నా చట్టం భాషకే వాల్యూ ఎక్కువ అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అసలు ఆఫ్ఘన్ ప్రజలు భారత్ని ఇంతలా ఎందుకు ప్రేమిస్తున్నారు? దీనికి రీజన్స్ చాలానే ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళకు ఎప్పుడు టెర్రరిస్టులని, బాంబులని ఎక్స్పోర్ట్ చేసింది. కానీ భారత్ ఏం చేసింది? వాళ్లకు పార్లమెంట్ బిల్డింగ్ కట్టించింది, సల్మా డ్యామ్ కట్టించింది, వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఇప్పించింది. కోవిడ్ టైంలో ప్రపంచమంతా వాళ్ళను వదిలేస్తే భారత్ మాత్రం వాళ్లకు వ్యాక్సిన్లు పంపింది, గోధుమలు పంపింది. ఆపదలో ఆదుకునేవాడే దేవుడు అంటారు కదా. ఆఫ్ఘన్ ప్రజలకు భారత్ అలాగే కనిపిస్తుంది. మన బాలీవుడ్ సినిమాలు చూసి వాళ్ళు హిందీ నేర్చుకుంటారు, మన క్రికెటర్లను చూసి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్లు మన ఐపీఎల్లో ఆడుతుంటే వాళ్ళు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో మనందరికీ తెలుసు. ఈ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఈరోజు పుట్టింది కాదు. మహాభారత కాలం నాటి గాంధార దేశం అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తానే కదా. శకుని మామ నుంచి ఇప్పటి రషీద్ ఖాన్ దాకా మనకు వాళ్లకు ఉన్నది బ్లడ్ రిలేషన్ లాంటిది. ఇక్కడి ఆడవాళ్ళ సంగతి చూస్తే వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉండదలుచుకోలేదు. మాకు ఎడ్యుకేషన్ కావాలి, సమానత్వం కావాలి, ప్రతిరోజు భయంతో లేచే లైఫ్ మాకొద్దు అని తెగేసి చెప్తున్నారు. ఇన్నాళ్ళు చీకట్లో మగ్గిపోయిన వాళ్ళు ఇప్పుడు మాకు లైట్ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా మా లైఫ్ ఎలాగో అయిపోయింది, రష్యన్లని చూసాం, సివిల్ వార్ చూసాం, అమెరికన్లని చూసాం, ఇప్పుడు తాలిబాన్లని చూస్తున్నాం, పోయేలోపు మా పిల్లలకైనా మంచి రోజులు చూపించి పోతామని డిసైడ్ అయిపోయారు. కెరాత్లో లేడీస్ మన డెమోక్రసీ గురించి స్లోగన్స్ ఇస్తుంటే కాందహార్లోని షాపుల వాళ్ళు యుద్ధం మా పొట్ట నింపదు, మాకు బిజినెస్ కావాలి, బ్రతకడానికి ఒక దారి కావాలి అని కోరుకుంటున్నారు. వాళ్లకు భారత్తో కనెక్ట్ అవ్వడం అంటే బతుకుబండి నడవడానికి ఒక హోప్ దొరికినట్టే. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, నిన్నటిదాకా భారత్ని ఎనిమిలా చూసిన తాలిబాన్లలోని కొత్త తరం కూడా ఇప్పుడు రూట్ మార్చింది. తుపాకులతో కుర్చీలు సంపాదించవచ్చు కానీ దేశాన్ని నడపాలంటే సిస్టమ్ కావాలి, దానికి భారత్ హెల్ప్ మనకు కావాలి అని లోకల్ తాలిబాన్ లీడర్లు ఓపెన్గానే ఒప్పుకుంటున్నారు. వాళ్లకు అర్థమైపోయింది, పాకిస్తాన్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని. పాకిస్తాన్ దగ్గర వాళ్ళకే తిండి లేదు, ఇక వీళ్ళకేం పెడతారు? అందుకే మన ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్లకు కావాలట. అంటే గ్రౌండ్ లెవెల్లో సీన్ మొత్తం మారిపోతుందన్నమాట. ఒకవేళ ఆఫ్ఘన్ గనక మన వైపు కంప్లీట్గా టర్న్ అయితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సౌత్ ఏషియా పాలిటిక్స్ మొత్తం షేక్ అయిపోతాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఢిల్లీ నుంచి కాబుల్కి డైరెక్ట్గా ట్రైన్ వెళ్తే ఎలా ఉంటుంది?
మనకు సెంట్రల్ ఏషియాకి డైరెక్ట్ రూట్ దొరుకుతుంది. గ్యాస్, అరుదైన ఖనిజాలు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆఫ్ఘన్ డ్రై ఫ్రూట్స్ మన మార్కెట్లోకి, మన మసాలాలు వాళ్ళ కిచెన్లోకి ఈజీగా వెళ్తాయి. ఆఫ్ఘన్ పిల్లలు తుపాకులు పక్కన పెట్టి పుస్తకాలు పడతారు. పొలాల్లో రైతులు బాంబుల మోతకి భయపడకుండా వర్షం కోసం ఎదురు చూస్తారు. ఇది వినడానికి సినిమా స్టోరీలా బాగున్నా దీని వెనుక పెద్ద డేంజర్ కూడా పొంచి ఉంది. ఈ మార్పు చూసి పాకిస్తాన్కి మాత్రం నిద్ర పట్టడం లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు తయారైంది వాళ్ళ పరిస్థితి. పాపం వాళ్ళకిది మామూలు దెబ్బ కాదు. ఇన్నాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని అడ్డం పెట్టుకుని భారత్ మీద ఆడుకున్న ఆటలు ఇక సాగవు. పాకిస్తాన్ ఎప్పుడు ఏమనుకుంటుందంటే ఆఫ్ఘనిస్తాన్ తమకు ఒక బ్యాకప్లా ఉంటుందని, భారత్తో యుద్ధం వస్తే వెనక్కి వెళ్ళి దాక్కోవచ్చని ప్లాన్ వేసింది. దాన్నే వాళ్ళు స్ట్రాటజిక్ డెప్త్ అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే ఆఫ్ఘనిస్తాన్ వాళ్లకు స్ట్రాటజిక్ డెత్లా మారింది. తాలిబాన్లే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేస్తున్నారు. పాముకి పాలు పోసి పెంచితే అది కాటు వేయక మానదు అన్న సామెత పాకిస్తాన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఒకవేళ కాబుల్ కనుక ఢిల్లీ వైపు చూస్తే పాకిస్తాన్కి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టే. భారత్ ఇన్ఫ్లుయెన్స్ పాకిస్తాన్ వెనుక వైపు బార్డర్ వరకు వచ్చేస్తుంది. అంటే పాకిస్తాన్ రెండు వైపులా భారత్ ఫ్రెండ్స్తో లాక్ అయిపోయిందనమాట. అందుకే పాకిస్తాన్ ఈ విషయాన్ని అంత ఈజీగా ఒప్పుకోదు. ఇంటర్నేషనల్ స్టేజ్ మీద గొడవ చేయడానికి రెడీ అవుతుంది. ఇక మన పక్కన ఉన్న చైనా కూడా దీనిని సైలెంట్గా గమనిస్తుంది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదు అనుకుంటుందట అన్నట్టు చైనా కూడా తన ప్లాన్స్ ఎవ్వరికీ తెలియవు అనుకుంటుంది. కానీ అందరికీ అన్నీ తెలుసు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ పవర్ పెరిగితే చైనాకి కూడా పెద్ద తలనొప్పే. వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి కడుతున్న BRI ప్రాజెక్టులకి ఎసరు వస్తుందని చైనా భయం. అక్కడ డెమోక్రసీ వస్తే చైనా బోర్డర్లో ఉన్న వాళ్ళకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయని జిన్పింగ్ మామ టెన్షన్ పడుతున్నాడు. అందుకే రష్యా, ఇరాన్, చైనా అన్నీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నాయి. కానీ ఇదంతా వినడానికి బాగున్నా ప్రాక్టికల్గా చాలా రిస్క్ ఉంది. దూరపు కొండలు నునుపు అంటారు, దగ్గరికి వెళ్తే కానీ తెలియదు అందులో ఉన్న రాళ్ళు రప్పలు. ఆఫ్ఘన్ మనతో క్లోజ్ అయితే అక్కడ జరిగే ప్రతి గొడవ మన ఇంటి గొడవలా మారుతుంది. రేపొద్దున్న అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే మనం మన సోల్జర్స్ని పంపాల్సి వస్తుంది. మన ట్యాక్స్ పేయర్స్ మనీని అక్కడ డెవలప్మెంట్ కోసం ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి? ఆఫ్ఘన్ మనతో కలిస్తే సిటిజన్షిప్ పరిస్థితి ఏంటి? మన చట్టాలు అక్కడ పనిచేస్తాయా? వాళ్ళ కల్చర్ని మనం ఎలా కాపాడుతాం? ఇలాంటివన్నీ మన దేశంలో కూడా పెద్ద డిబేట్ అవుతాయి. కొంతమంది ఇది మన పూర్వ వైభవం, అఖండ భారత్ వైపు అడుగు అంటారు. మరికొందరు ఇది మన నెత్తి మీద పెద్ద భారం, అవసరమైన తలనొప్పి అంటారు. అయినా సరే ఒక్క నిజం మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఆఫ్ఘన్ జనం ఇప్పుడు ఆయుధాలు కాదు, చదువు కోరుకుంటున్నారు. యుద్ధం కాదు, ఉద్యోగం కోరుకుంటున్నారు. వాళ్ళు మన డెమోక్రసీ సిస్టమ్ని ఎంతో ఆశగా చూస్తున్నారు. ఒక సమాజం ఎప్పుడైతే పక్క దేశాన్ని చూసి మనం కూడా అలా బ్రతకాలి అనుకుంటుందో అదే ఆ దేశానికి ఉన్న నిజమైన పవర్. వాళ్ళు మనల్ని నమ్మినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం పెత్తనం చేసే వాళ్ళం కాదు, పార్ట్నర్స్గా ఉంటామని నిరూపించుకోవాలి. పాకిస్తాన్ లాగా వాళ్ళను వాడుకోకుండా వాళ్ళ ఎదుగుదలకు మనం సపోర్ట్ చేయాలి. ఈ కళ ఈరోజే నిజం కాకపోవచ్చు, దీనికి ఇంకా చాలా టైం పట్టొచ్చు. కానీ జనం తలుచుకుంటే చరిత్ర మారక తప్పదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్టు పట్టుదల ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఈరోజు ఆఫ్ఘన్ వీధుల్లో కనిపిస్తున్న ఈ గొంతు రేపు ఒక పెద్ద ప్రభంజనం అవ్వచ్చు. అప్పుడు అది కేవలం ఆఫ్ఘనిస్తాన్ కథనే కాదు, మొత్తం ఆసియా చరిత్రనే మార్చేస్తుంది. ఆసియా మ్యాప్నే తిరగరాస్తుంది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయి అన్నది కాదు, అమెరికా ఏం చేస్తుంది అన్నది కాదు, భారత్ ఈ బాధ్యతని ఎలా భుజాన వేసుకుంటుంది, మన ఫారిన్ పాలసీ ఈ కొత్త ఛాలెంజ్ని ఎలా డీల్ చేస్తుంది అన్నదే రాబోయే రోజుల్లో అసలైన హాట్ టాపిక్. చూడాలి మరి ఏం జరుగుతుందో. కాలమే దీనికి సమాధానం చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆఫ్ఘనిస్తాన్తో మన దోస్తీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.